నా పేరు రాంబాబు. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. 16 సెప్టెంబర్ 15వ తేదీన నేను అఫీషియల్గా ధన్వంతరిలో మెంబర్షిప్ తీసుకొని నా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మొన్న మనకి జరిగిన లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి నేను 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అంటే 7.5 సంవత్సరాలుగా నేను ధన్వంతరిలో ఉన్నాను. సో జాయిన్ అయిన రోజున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద లాస్ట్ కంపెనీ ఇన్ మై లైఫ్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీలోనే ఇదే నా ఆఖరి కంపెనీ అని చెప్పి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఈ కంపెనీలో నేను నా అప్లైనర్కి ప్రామిస్ చేసి ఈ కంపెనీలో వచ్చాను. అదే మాట మీద ఇప్పటికీ ఉన్నాం, ఎప్పటికీ ఉన్నాం. ఎందుకంటే మనకి ఒక కంపెనీలో ఉండడానికి కావాల్సినటువంటి విధంగా అన్ని వనరులు ఒకే దగ్గర దొరికినప్పుడు కంపెనీలో మనం చూస్తుంటాం. అందరూ సహజంగా 3P అంటారు: ప్రొడక్ట్, ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్. సహజంగా చూసుకుంటే మన ప్రొడక్ట్ బాగున్నప్పుడు, మన ప్రొఫైల్ బాగున్నప్పుడు, మనకు ఉన్నటువంటి ఇన్కమ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ బాగున్నప్పుడు మనం 10 కంపెనీలు తిరగాల్సినటువంటి అవసరం లేదు. చాలా వరకు చూసుకుంటే ధన్వంతరి 100% సక్సెస్ఫుల్ ప్రొఫైల్ కలిగి ఉంది, సక్సెస్ఫుల్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ కలిగి ఉంది, అండ్ బిజినెస్ ప్లాన్ చేంజ్ కానీ బిజినెస్ ప్లాన్ 15 సంవత్సరాలుగా నడుపుతున్న ఏకైక సంస్థ ఇండియాలో మన సంస్థ మాత్రమే ఉంది. కనుక ఈ 3 బాగున్నప్పుడు మనలో ఏవైనా కొన్ని తప్పిదాలు కానీ, కొన్ని లోపాలు కానీ, మనలో ఏదైనా సరే కొన్ని తెలుసో తెలియకో చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల మనం గ్రోత్ అవ్వకపోవచ్చేమో కానీ కంపెనీ పరంగా క్లియర్గా గ్రోత్ అనేటువంటిది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. కంపెనీ 2030 సంవత్సరం నాటికంటే రానున్నటువంటి 5-6 సంవత్సరాల్లో చాలా అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్తోనే పాటుగా అంటే మన రాష్ట్రాలతో పాటుగా యావత్ భారతదేశంలోనే కాకుండా కొన్ని దేశాల్లో కూడా ఎంటర్ అవ్వాలనేటువంటి విధంగా మన కంపెనీ ముందుకు అడుగులేస్తూ ఉంది. అయితే మన కంపెనీ ఇప్పటి వరకు కూడా కొన్ని సెగ్మెంట్స్ని టచ్ చేసినప్పటికీ కూడా ఆయా సెగ్మెంట్స్లో ఒక సెగ్మెంట్ టచ్ చేసినప్పుడు ఒక ప్రొడక్టో లేదా 2 ప్రొడక్ట్స్, కొన్ని ప్రొడక్ట్స్ని మాత్రమే తీసుకురావడం జరిగింది. అలాగే మనకి నేను పీపీటీ ద్వారా వెళ్ళేటటువంటి ప్రొడక్ట్స్ ప్రెజెంటేషన్ కన్నా ముందు మనం ఆల్రెడీ ధన్వంతరి ఎవరికి అవసరం అంటే, నాకు తెలిసి ధన్వంతరి అందరికీ అవసరం. ధన్వంతరి సపోజ్ మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరంగా, తెలంగాణ పరంగా, తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే మనకి సహజంగా ఉండేటటువంటి వనరులు ఏంటంటే అంటే ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనేటువంటివి ఉన్నాయి. సో ధన్వంతరి ఆక్వా రిచ్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసి, అది కంప్లీట్గా ఆర్గానిక్ మినరల్ ప్రోడక్ట్ అండి. సో ఆర్గానిక్ మినరల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనం ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో వాళ్ళు వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్తో పాటుగా కొంత ప్రొడక్ట్ని తగ్గించుకొని, కొన్ని మినరల్స్ని తగ్గించుకొని, యాంటీబయాటిక్, ప్రోబయాటిక్స్ లాంటివి ఏమైనా ఉంటే కొంత రెడ్యూస్ చేసుకుంటూ కూడా మన ప్రొడక్ట్ని ఒక వారానికి 2 లీటర్ల చొప్పున, ఇనీషియల్గా ఒక 5 లీటర్లు ఇచ్చి వారానికి ఒక 2 లీటర్ల చొప్పున ఇవ్వడం ద్వారా మనకి ఈ మత్స్య సంపద ఏదైతే ఉందో, అంటే మనకి చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో అధిక దిగుబడిని కానీ, లేకపోతే అనుకూలమైన వాతావరణాన్ని, చెరువులో అనుకూలమైన వాతావరణాన్ని పొందేటటువంటి అవకాశం అనేటువంటిది. సో సహజంగా మనకి ఈ ఆక్వా సెగ్మెంట్లో ఉన్న ఒకే ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే 5-6 రకాలైనటువంటి ఉపయోగాలు అనేటువంటిది ఈ ఆక్వా రిచ్లో మనం గమనించవచ్చు. ఆక్వా రిచ్ సెగ్మెంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, ఒకటి వాటర్ క్వాలిటీని పెంపొందిస్తూ, ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ని బాగా వృద్ధి అయ్యేటట్లు చేస్తూ, ఇమ్యూనిటీ పవర్ పెరిగేటట్లు మనకి చేపలకి, రొయ్యలకి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచుతూ, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ పిల్ల యొక్క గ్రోత్, అంటే చేప కానీ రొయ్య కానీ గ్రోత్ బాగా పెరగడానికి దోహదపడుతుంది మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ అనేటువంటిది. సో ఇది సింగిల్ ప్రొడక్టే ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో, మనం నెల్లూరు ప్రాంతంలో కానీ, లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ కొంతమంది ఇది వాడినటువంటి వాళ్ళు చాలా గొప్ప రిజల్ట్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మొదటి సెగ్మెంట్, మనకి ఒక ప్రొడక్ట్ ఉన్నటువంటిది. ఇంకా రెండోది పౌల్ట్రీ, కోళ్ళ ఫారాలకు సంబంధించి కూడా మన దగ్గర క్యాటిల్ రిచ్ లిక్విడ్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది ఉంది. ఇది మనకి కోళ్ళ ఫారాలకైనా కాదండి, పక్షులకు సంబంధించి ఏ పక్షులకైనా సరే మనం ఇది ఒక ఫుడ్ సప్లిమెంటరీ కింద ఇవ్వచ్చు. సో పక్షులకు ఇచ్చేటప్పుడు మనం చాలా తక్కువ క్వాంటిటీని మనం తీసుకోవచ్చు. సుమారుగా ఒక 100 పక్షులు ఉంటే దానికి 4 ml అనేటువంటిది సరిపోతుంది క్వాంటిటీ. ఆ 100 పక్షులు తాగేటటువంటి నీటిలో, అది కోళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ పక్షులకైనా సరే క్వాంటిటీ 4 ml క్వాంటిటీ తీసుకోగలిగితే
ప్రధానంగా ఒక 4 రకాల బెనిఫిట్స్, 5 రకాల బెనిఫిట్స్ అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, బరువు బాగా పెరగడానికి సహకరిస్తుంది, మొటాలిటీ తగ్గిస్తుంది, అంటే చనిపోయేటటువంటి శాతాన్ని తగ్గిస్తుంది గణనీయంగా కోళ్ల ఫారాల్లో, అక్కడ మిగతా వాటిల్లో. వీటితో పాటుగా తొందరగా తెగుళ్ళు, వైరస్లు రాకుండా కాపాడడానికి మన క్యాటిల్ రిచ్ లిక్విడ్ అనేది పనిచేస్తుంది. మీరు అడగొచ్చు 4 ml అంటే సగటున ఒక కోడికి 45 రోజులు పెంచేటటువంటి కోళ్ల ఫారంలో మీరు ఇస్తున్నట్లయితే ఒక కోడికి అయ్యే ఖర్చు ₹2 అండి. ఎన్ని రోజులకి? 45 రోజులకి కూడా కేవలం ₹2 ఖర్చుతో దానికి మంచిగా ఆహారం తీసుకోగలుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, బరువు పెరుగుతుంది, వైరస్లు రాకుండా కాపాడుతుంది, చనిపోయేటటువంటి శాతాన్ని, మొటాలిటీని తగ్గిస్తుంది. అంత గొప్ప ప్రొడక్టు మన ధన్వంతరిలో లాంచింగ్ అనేటువంటిది ఎప్పటి నుంచో గొప్ప ప్రోడక్ట్, అది మనకి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఉంది. ఇక మూడోది మనకి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు. దీనికి సంబంధించి మన దగ్గర ఒక 2 మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాటిల్ రిచ్ పౌడర్, 2 గట్టం. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా ఆవులు, గేదెలు పెంచుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మనం టచ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది రొయ్యల చెరువు, చేపల చెరువులు మన పరిచయాలు ఉండొచ్చు, కొంతమంది మనకి కోళ్ల ఫారాలు, మిగతా పక్షు సంపదను పెంచుకునే వాళ్ళు ఉండొచ్చు. మూడో కేటగిరీ ఆవులు, గేదెలు పెంచుకునేటువంటి వాళ్ళు. అలాగే గొర్రెలు, మేకలు పెంచుకునేటువంటి వాళ్ళకి కేవలం ఒక ఆవుకో, గేదెకో 4 నుంచి 6 గ్రాముల పౌడర్ని వాటికి మనం రోజువారీ పెట్టేటటువంటి ఆహారంతో కలిపి ఇవ్వడం ద్వారా, అంటే దానాలో కానీ గంజిలో కానీ కలిపి ఇవ్వడం ద్వారా మనకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటివి ఈ క్యాటిల్ రిచ్ ద్వారా మనం చూడొచ్చు. ఈ గట్టం ద్వారా మొట్టమొదటిగా వాటికి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విషపూరితమైనటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి ఎలిమినేట్ చేస్తూ ఆవుకి మూత్రం ద్వారా, పేడ ద్వారా వచ్చేటువంటి దుర్వాసన తగ్గిస్తూ ఆరోగ్యవంతమైనటువంటి ఆవు, గేదెని ఆరోగ్యకరంగా ఉంచుతూ పాలు, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ అంటే పాల దిగుబడి పెరుగుతుంది, అందులో ఫ్యాట్ శాతము, ఎస్ఎన్ఎఫ్ శాతం అనేటువంటిది పెరిగి ఆవు బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఖర్చు చూసుకున్నట్లయితే 6 గ్రాముల సగటును మనం ఎక్స్పెండిచర్ చూసుకున్నా కూడా కేవలం 6 నుంచి 7 రూపాయల ఖర్చుతో ఒక రోజుకి మనం ఆవుకి, గేదెకి కూడా మంచి ప్రొడక్ట్ అనేటువంటిది ఇవ్వచ్చు. అంటే ఈరోజు మన దగ్గర ఉన్న ప్రొడక్టు అన్ని రకాలన్నీ టచ్ చేస్తున్నాము. కోళ్ల ఫారాలు చూసుకుంటే 45 రోజులకి అయ్యే ఖర్చు ఒక కోడికి సగటున ₹2. ఒక ఆవో, గేదెకో మనం ప్రొడక్ట్ ఇస్తే ఒక రోజు సగటున అయ్యే ఖర్చు 6 నుంచి 7 రూపాయలు. అంటే పెట్టుకోలేనటువంటి పరిస్థితి అనేటువంటిది మన ప్రొడక్ట్స్లో ఎక్కడా కూడా లేదు. దీన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఒక సెగ్మెంట్. ఇక 4వ సెగ్మెంట్ అనేటువంటిది మన దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్. భావితరాల భవిష్యత్తుకి పునాది, అవసరం, ఆవశ్యకత. ఇప్పుడు మనం ఆర్గానిక్ వ్యవసాయంలోకి మారాల్సినటువంటి 100% మారాలి. మారకపోతే ఏమవుతుందంటే, ఈరోజు నేను ఒక 250 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వైజాగ్ నేను ఇప్పుడు జూమ్ మీటింగ్ కొరకు చేరే క్రమంలో మధ్యలో ఒక 2-3 నేను లిఫ్ట్ ఇచ్చాను. అందులో ఒక భార్యాభర్తలు లిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎక్కారు. గత 4 సంవత్సరాలుగా ఇప్పటికి ₹180,000 ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా రకాలైనటువంటి టెస్టులు చేసుకుంటున్నారు. ఒక ప్రాబ్లంకి ఒక ప్రాబ్లం జోడిస్తుంది, తయారవుతుంది. దురదృష్టం ఏంటంటే ఏ డాక్టర్ కూడా సమస్య ఏంటనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఆవేదన ఏంటంటే డబ్బులు ఖర్చు అయిపోయిన ఆవేదన కాదు, వాళ్ళకున్న ఆరోగ్యం, అనారోగ్యం, వీక్నెస్ వల్ల వాళ్ళు బాధపడట్లేదు. కానీ అసలు డాక్టర్ కూడా ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు అనేది వారికి అర్థం కావట్లేదు. డియర్ ఫ్రెండ్స్, రోజు రోజుకి కూడా ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుంది. పెరగడానికి గల కారణం ఈ తెలియనటువంటి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయనేది నేను హెల్త్ సెషన్లో చెప్పినప్పుడు చెప్తాను. ఇంకొక ప్రధానమైన కారణం మనం వ్యవసాయం మీద వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ కోసం మనం వాడుతున్న మందులు, కాయని పండు చేయడం కోసం మనం వాడుతున్నటువంటి కెమికల్స్, అంటే కాయల్ని పళ్ళుగా మార్చే క్రమంలో మనం వాడుతున్న భయానక కెమికల్స్, ఇవన్నీ కూడా మన అనారోగ్యం పైన, మనకు రాబోతున్న కొత్త కొత్త రోగాల పైన, డిజార్డర్స్ పైన ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి ధన్వంతరిలో బాస్కెట్లో ఒక 13 రకాల ప్రొడక్ట్స్ ఉండొచ్చు, కానీ ప్రధానంగా 4 ప్రధానమైన ప్రొడక్ట్స్ మీద మన వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మనం అందరం సర్వీస్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం.
దేశ ఆర్గానిక్ వ్యవసాయం వైపు మనం భారతదేశాన్ని మార్చడం కోసం మన వంతు మనం ప్రయత్నం చేద్దామని మీలో ఎవరైనా సీరియస్గా అనుకుంటే, సో బలంగా మీరు నిర్ణయం తీసుకుంటే 4 ప్రధానమైన ప్రొడక్ట్స్ అండి. మొట్టమొదటిది ఆర్పిఎస్ గ్రాన్యువల్స్ ఆర్ లిక్విడ్. ఆర్పిఎస్ గ్రాన్యువల్స్ అనేటువంటిది ఎకరానికి 5 కేజీల వరకు కూడా మనం దుక్కులో కానీ దమ్ములో కానీ పంట వేసేటటువంటి ముందు సాయిల్లోకి ఇవ్వాల్సినటువంటిది 5 కేజీల గ్రాన్యువల్స్ పర్ ఎకరా, ఒక ఎకరానికి మనం ఇవ్వగలగాలి. తర్వాత లిక్విడ్ ఆర్పిఎస్ 76 లిక్విడ్ అనేటువంటిది మనము సాయిల్లోకి ఎలాగైనా పంపించవచ్చు. ఎరువులో కలిపి పంపించవచ్చు, కంపోస్ట్ ఎరువులో కలిపి పంపించవచ్చు, ఇసుక ద్వారా కలిపి పంపించవచ్చు, మట్టిలో కలిపి పంపించవచ్చు, డ్రిప్ సిస్టమ్ ద్వారా పంపించవచ్చు, డ్రెంచింగ్ ద్వారా పంపించవచ్చు, ఓకేనండి, ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా పంపించవచ్చు, లేదా ట్యాంకర్లో స్ప్రే చేస్తూ నాజిల్ తీసి సాయిల్కి డైరెక్ట్గా స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. అంటే అల్టిమేట్ భూమిలో పంపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆర్పిఎస్ 76 అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్రధానంగా మనం ఇది లియోనడైట్ అనేటువంటి అరుదైనటువంటి సాయిల్ ఒక లేయర్తో దీన్ని తయారు చేశారు. ఇది 100% ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రొడక్ట్. సో ఎంత ఆర్గానిక్ అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇది పరిపూర్ణంగా తాగి చూపించవచ్చు 100% కూడా ఇది ఆర్గానిక్ అని ప్రూవ్ చేయడానికి మనం. అయితే ఈ ప్రొడక్ట్ అనేటువంటిది భూమిలో రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి సేంద్రియతని ఆర్గానిక్ కార్బన్ అంటాం, ఆర్గానిక్ మ్యాటర్ అంటాం. సో భూమిలో తగ్గిపోతున్నటువంటి ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంపొందించుకోవడం కోసం ఇది ఒక రకంగా సపోర్ట్ అనేటువంటిది అందిస్తుంది. అలాగే అందించడంతో పాటుగా భూమిని గుల్లబార్చడంలోను, భూమిని సాయిల్లో ఫెర్టిలిటీని ఆరోగ్యవంతమైన నేలగా మార్చడంలోను, మరియు వేరు వ్యవస్థని అభివృద్ధి చేయడంలోను, భూమి లోపల ఉన్న పోషకాలని శోషించుకుని అంటే తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలని మొక్కకి అందించడంలోను, మొక్కకి హాని చేసేది మనకి హాని చేసేటటువంటి టాక్సిన్స్ ని మొక్కకు రాకుండా దూరం చేయడంలోను ఇలా చాలా రకాలుగా ఇది రోల్ పోషిస్తుంది. ఆర్పిఎస్ 76 వాడటం వలన ఈరోజు 0.3%కి పడిపోయినటువంటి ఆర్గానిక్ కార్బన్ అనేటువంటిది భవిష్యత్తులో పెంపొందించుకోవడం కోసం మనం కొంత కంపోస్ట్ ఎరువు సహకారంతో కానీ ఆర్పిఎస్ని కానీ యాడ్ చేయగలిగితే కేవలం ఒక 5 సంవత్సరాల్లోనే ఆర్గానిక్ శాతాన్ని 1 to 2% తీసుకెళ్లేటటువంటి, ఎందుకంటే మినిమం 1% అయినా ఉండాలి. కనుక ఈరోజు ఆర్గానిక్ పర్సంటేజ్ అనేటువంటి పెంచగలిగితే కొన్ని కోట్ల జీవరాశులు ఆ నేలలో ఆ మట్టిలో ఉంటాయి. మీకు తెలియాల్సింది ఏంటంటే కొన్ని కోట్ల జీవరాశులు, పిడికిడి మట్టిలో ప్రపంచ జనాభా కన్నా ఎక్కువ జీవరాశులు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ జీవరాశులన్నింటినీ మనం చంపుకున్నాం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జీవరాశులు లేకపోవడం వల్లనే ఈరోజు రైతుకి పంట పండడం అనేటువంటిది కష్టమవుతుంది. ఆ జీవరాశులు ఎక్కడ ప్రాణంతో ఉంటాయంటే సేంద్రియతను పెంచగలిగినప్పుడే, అంటే సేంద్రియం అనేటువంటి పదార్థాన్ని భూమి లోపల పెంచితేనే ఆ జీవరాశులు అనేటువంటిది ప్రాణాలతో ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటి లైఫ్ అనేటువంటిది ఆర్గానిక్ కార్బన్ ఉంటేనే వాటి ప్రాణం అనేటువంటిది నిలబడుతుంది. దురదృష్టవశాత్తు ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోతుంది. భూమిలో తగ్గిపోవడం వల్ల జీవరాశులన్నీ చనిపోయి మనం అనుకుంటాం నేను వ్యవసాయం చేస్తున్నానని రైతు అనుకుంటాడు. నేనో వ్యవసాయం చేయట్లేదండి, ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కంటికి కనిపించని మిత్ర సూక్ష్మ బ్యాక్టీరియా వ్యవసాయం అనేటువంటి దాన్ని చేస్తున్నాయి. అవి లేకపోవడం వల్ల ఈరోజు రైతు పండించలేకపోతున్నాడు, పంట తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. 2025 తర్వాత మనం 2030 మధ్యలో చాలా భూములు పంటని రిజెక్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈరోజు కొన్ని గోదావరి జిల్లాల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఒక 10-15 ప్రాంతాల్లో క్రాప్ హాలిడేస్ అంటే పంట తాలూకా సెలవులు ప్రకటించేటటువంటి పరిస్థితికి ఈరోజు మనందరం కూడా వచ్చాం. కనుక దానికి మన ఆర్పిఎస్ 76 అనేది చాలా అవసరం. ఈరోజు మనం దాన్ని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే మరి నానాటికి పెరిగిపోతున్నటువంటి పురుగుని కంట్రోల్ చేయడానికి మన దగ్గర మెకానికల్ కంట్రోలింగ్ అనేటువంటిది ట్రాపోరిచ్ అనేటువంటి ప్రొడక్ట్ రూపంలో గమ్మట్టల రూపంలో ఉన్నాయి. ఇది రసం పీల్చేటటువంటి అడల్ట్ స్టేజ్లో అంటే పెద్ద దశలో ఉన్నటువంటి అంటే పెద్ద ఏజ్లో ఉన్నటువంటి దోమని నివారణ చేయడానికి రెక్కల పురుగుని ఎగిరే దోమని రసం పీల్చే దోమని నివారణ చేయడానికి మనకి ఈరోజు ఏదైతే మన దగ్గర ట్రాపోరిచ్ అనేటువంటి గమ్మట్లు ఉన్నాయో అది పనిచేస్తాయి. అది మెకానికల్ కంట్రోలింగ్ చేస్తాయి, అంటే ఎటువంటి రసాయనాలు స్ప్రే చేయకుండానే కంట్రోల్ చేస్తాయి. రెండోది వచ్చేటప్పటికి బొటానికల్ కంట్రోలింగ్, అంటే మనకి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, అంటే మనకి ఈరోజు ఇమ్యునోరిచ్ ఆల్ట్రా అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు గమనించాల్సింది ఏంటంటే అందులో 4 రకాలుగా పనిచేసేటటువంటి తత్వం అందులో ఉందండి. రైతుకి మీరు అర్థమయ్యేటట్లు చెప్పాల్సింది ఏంటంటే
సుమారుగా కొన్ని 10 సంవత్సరాల నుంచి కొన్ని వందల రకాలైనటువంటి మెడిసిన్స్ ఈ స్ప్రేలు వచ్చినా కూడా ఎందుకు పురుగుని చంపలేకపోతుందంటే పురుగుని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ పురుగుని నివారణ చేయాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది మానేశారు. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఇమ్యునోరిచ్ ఆల్ట్రా ఏదైతే ఉందో ర్యాపోరిచ్ కానీ ఇమ్యునోరిచ్ ఆల్ట్రా కానీ పురుగు నివారణ చేయడంలో పురుగు తాలూకా సైకిల్ని బ్రేక్ చేయడంలో మనకి సపోర్ట్ అందిస్తాయి. మనకి ఇమ్యునోరిచ్ ఆల్ట్రా అనేటువంటిది ఏదైతే ఉందో మనకి 4 రకాలుగా పనిచేస్తుంది. యాంటీ రిపెలెంట్గా పనిచేస్తుంది, యాంటీ ఫీడెంట్గా పనిచేస్తుంది, ఓవిసైడల్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది, లార్విసైడల్గా పనిచేస్తుంది. అంటే ఒక దోమో పురుగో మన దాంట్లో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేకుండా యాంటీ రిపెలెంట్గా ఒక రకమైన స్మెల్ తీసుకొచ్చి అది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోకుండా చేయడానికి ఒక రకంగా పనిచేస్తుంది. యాంటీ ఫీడెంట్గా తినడానికి వీలుగా లేకుండా ఒక రకమైనటువంటి వగరుని తీసుకొచ్చి అది ఒకవేళ తినడానికి వీలు లేకుండా చేస్తుంది. ఒకవేళ అది తిన్నా కూడా దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది వీక్ అయిపోయేటటువంటి విధంగా పనిచేస్తుంది. మూడోది వచ్చేటప్పటికి లార్విసైడల్ ఎఫెక్ట్, ఓవిసైడల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంది. అంటే ఓవిసైడల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీటింగ్ జరిగి గుడ్లు ఏవైతే పెడతాయో దోమ పురుగు కలిసిన తర్వాత కలయిక తర్వాత వేసేటటువంటి గుడ్లు ఏవైతే పెడుతుందో ఆ గుడ్డుని పిల్లగా మారకుండా నిర్వీర్యం చేస్తుంది. ఆ గుడ్డుని నిర్వీర్యం చేయడంలో పనిచేస్తుంది మూడో పద్ధతి. ఇంకా నాలుగో పద్ధతి ఏదైతే ఉందో లార్విసైడల్ ఎఫెక్ట్ అంటే ఈ పాకేటటువంటి పురుగు ఈ ఆకునో కొమ్మనో తింటుంది కనుక తిన్న తర్వాత అది పెరిగి పెద్దదైన తర్వాత దానిలో ఒక రకంగా చెప్పాలంటే నపుంసకతను తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ జనరేషన్ రాకుండా దానిలో శక్తిహీనురాలుగా మార్చేటటువంటి విధంగా 4వ దశలో పనిచేస్తుంది. అంటే మనం ఇక్కడ గమనించండి, 1 కలయిక జరగకుండా చేస్తున్నాం, 2 పంటను నాశనం చేసి తినకుండా చేస్తున్నాం, ఒకవేళ తింటే అది పెరిగి పెద్దదైన తర్వాత దాని యొక్క సైకిల్ బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే అది నపుంసకతని శక్తిహీనులుగా మారుస్తున్నాం. 4వది వచ్చేటప్పటికి ఆల్రెడీ పెట్టేసిన గుడ్లని పురుగుగా మారకుండా అంటే పగలి మళ్ళీ అది పురుగు జనరేట్ అవ్వకుండా కాపాడగలుగుతున్నాం. అంటే ఈ 4 రకాలుగా మనం ఇమ్యునోరిచ్ ఆల్ట్రాని మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. రియల్గా ఈ టెక్నాలజీని కానీ మనం ఫార్మర్స్కి కానీ తెలియచేయగలిగితే చాలా అద్భుతంగా మనకు ఉంటుంది. ఎంత పడుతుంది? ఎకరానికి మహా అయితే ప్రతి అమావాస్యకి మనం స్ప్రే చేస్తే ఒక 1/2 లీటర్ తీసుకోవచ్చు. ఒక 5 ట్యాంకర్లకి ఎంతకో మనకు వస్తుంది. అంటే సుమారుగా మనకు 5-6 ట్యాంకర్లకు వస్తుంది. ప్రతి అమావాస్యకి కూడా ఒక స్ప్రే చేయడం ద్వారా అమావాస్యకి ఎందుకు చేయాలని లాజిక్ ఏముందంటే అమావాస్య టైంలోనే ఈ మగ పురుగు ఆడపురుగు అనేటువంటిది కలయిక జరుగుతుంది అనేటువంటిది సైంటిఫిక్గా తెలుసుకున్నటువంటి విషయం మనం. కనుక అమావాస్య కటిక చీకటి రాత్రులుగా ఉన్నటువంటి అమావాస్యకు ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ అమావాస్య రోజు కానీ మధ్యాహ్నం వేళ 3 తర్వాత ఇది స్ప్రే చేయగలిగితే దాని ప్రభావం చాలా బాగా ఉంటుంది. దీని డోసేజ్ 1 లీటర్ వాటర్కి 2 ml, అంటే ఒక 15 లీటర్ల ట్యాంకర్కి ఒక 30 ml మనం వాడితే సరిపోతుంది. ఒక 1/2 లీటర్ మనం తీసుకుంటే 8 ట్యాంకర్ల వరకు కూడా వాడవచ్చు. అంటే ఎకరానికి సరిపోతుంది. కేవలం జస్ట్ 400-450 రూపాయల్లోనే ఎంత గొప్ప టెక్నాలజీ ప్రొడక్ట్ అనేటువంటిది మన ధన్వంతరి ద్వారా అందించడం జరిగింది. ఇక పైన పూత దశలో మనకి హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ చేసి హార్మోన్స్ని డెవలప్ చేసి హార్మోన్స్ పర్ఫెక్ట్గా మొక్కకి రిలీజ్ అయ్యేటట్లు చేసేటటువంటి ఒక హార్మోనల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, ఒక గ్రోత్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, ఫ్లవర్ గ్రోత్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, ఫ్లోరా రిచ్. సో మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ అని ఉండొచ్చు కానీ ఈ 4 అనేటువంటిది సాయిల్ మరియు మెకానికల్ కంట్రోలింగ్ మరియు బొటానికల్ కంట్రోలింగ్ అండ్ ఫైనల్గా ఫ్లోరా రిచ్ అనేటువంటిది ఫ్లవరింగ్ స్టేజ్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం కానీ ఈ జస్ట్ ఈ 4 ప్రొడక్ట్స్ని కానీ మనం సీరియస్గా కానీ ప్రమోట్ చేయగలిగితే చాలా వరకు పురుగు మందులు ఎరువులు వాడకాన్ని మొదటి సంవత్సరం ఒక 40-50% తగ్గించిన వాళ్ళు అవుతాము. మన టెక్నాలజీ కానీ వాళ్ళు కరెక్ట్గా కానీ వాడగలిగితే వితిన్ 3 to 5 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 90-95% రెడ్యూస్ ద కెమికల్స్. అంటే మనం రెసిడ్యూ ఫ్రీ మనం చెప్పొచ్చు. 100% మన ప్రొడక్ట్స్ మన దాంతో పండిస్తున్నప్పుడు రెసిడ్యూ ఫ్రీ ప్రొడక్ట్స్ని మనం మార్కెట్కి అందించిన వాళ్ళు అవుతాం. అంటే కెమికల్ శాతాన్ని తగ్గిస్తూ ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు మారేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. కనుక ఇది మనందరి బాధ్యతగా తీసుకెళ్ళండి. ఇది ఒక 4వ సెగ్మెంట్.